ఓకే అన్న. యాహ్! ఐ థింక్ ఇవాళ కొంచెం ఏదో ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. కొంచెం అక్కడక్కడ తగ్గుతా వస్తా ఉండింది. ఒక్క లత కొద్దిగా గారిది కట్ మాత్రం అవుతుంది. వాళ్ళు డబుల్, త్రిబుల్ ఎనర్జీ గాబట్టి కొంచెం గట్టిగా వచ్చినట్టుంది. ఓకే. వండర్‌ఫుల్. మీనా థాంక్స్. కూడా బా పాడింది గానీ, అది ఆ! కొంచెం కొంచెం వచ్చేసినట్టుంది అది. యాహ్! 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 అండ్ అండ్ థాంక్స్ టు దెమ్ చక్కని పాటలు వాళ్ళు చక్కగా తీసుకొస్తా ఉంటారు ఎవ్రీ సెషన్‌కి. థాంక్స్ టు దెమ్. సరే మీ అందరికీ కూడా మరి నేను ప్రభు పేరిట మరి వందనాలు తెలియజేసుకుంటూ, మీరంతా కూడా ప్రభు కృపను బట్టి క్షేమాన్ని తలంచుతా ఉన్నాను. మరి మనం అందరం ఈ విధంగా కూడుకోవడానికి ఒకటే కారణం ప్రభు కృప. కాబట్టి ఆ కృపను బట్టి దేవునికి మరి వేలాదిగా వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నేను చేసిన అపరాధములను బట్టి నాకు క్షమాపణలు కూడా నేను ఆయనకి తెలియజేసుకుంటా ఉన్నాను. మరి గత వారం చెప్పినట్టుగా ఈ స్టడీ వచ్చేసి 12 అధ్యాయం నుంచి 12 అధ్యాయం 1-19 వచనాల వరకు కంటిన్యూయస్ పార్టే. కాకపోతే నేనేంటంటే మనకి కొంచెం ఎక్కడెక్కడ అవసరమైతే బ్రేక్ డౌన్ కావాలో అక్కడ దానికి అనుకూలంగా నేను వర్సెస్‌ని నేను బ్రేక్ డౌన్ చేసి ఇస్తున్నాను. ఒక ఆర్డర్‌లో పెట్టకుండా ఇస్తున్నాను. కాబట్టి అదొక్కటి గమనించండి. ఇదేంటి 5 నుంచి అక్కడికెళ్ళిపోయాడేంటి, ఇక్కడికెళ్ళిపోయాడేంటి అని అనుకోబాకండి. లాస్ట్ వీక్ చెప్పినట్టుగా 5వ వచనం నుండి చివరి వరకు 19 వరకు కూడా నిజంగా చెప్పాలంటే అదంతా కూడా ఒక సెట్‌గా చదవాలి. దగ్గర దగ్గర ఒక గంట, గంటన్నర కూర్చుంటే చక్కగా అంతా కవర్ చేసేయొచ్చనమాట. కానీ మనకుండేటటువంటి ఈ తక్కువ టైంలోనే ఏంటంటే బ్రేక్ డౌన్ కాకుండా సెట్‌గా మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకనే ఇవాళ ఆ 5వ వచనము దానికి అసోసియేటెడ్ అయినటువంటి కొన్ని విషయాలు, కొన్ని ఇతర వచనాలను మనం పరిశీలన చేసే ప్రయత్నం అయితే చేద్దాము. మరి 5వ వచనానికి పైన ఏం జరిగిందో ఎవరైనా క్విక్‌గా సమ్మరీ చేస్తారా? హేరోదు హ్మ్. యాకోబుని చంపించడం, ఖడ్గంతో చంపించడం, తర్వాత పేతురుని తీసుకెళ్లి జైల్లో పడ్డం. హ్మ్. అది పులియని రొట్టెల పండుగ టైం కాబట్టి హ్మ్. అతన్ని ప్రజల దగ్గరికి తీసుకురావాలని అనుకుంటుండగా హ్మ్. అంతవరకు ఆగిందని. అంటే యెస్. 4 టైముల సైనికుల్ని కూడా హ్మ్. తనకి కాపలా పెట్టినట్టుగా మనం చూసాం ప్రజెంట్. హ్మ్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. సో, నెక్స్ట్ టైమ్ నుంచి కొంచెం మున్నన్న, చందన గారే కాకుండా వీలైనంత వరకు ఇతరులు కూడా కొంచెం రెస్పాన్సివ్‌గా ఐ మీన్ అంటే ఏంటంటే కొంచెం రెస్పాన్స్ ఇస్తా ఉంటే బావుంటుంది. సో, ప్లీజ్ ట్రై టు బి లిటిల్ రియాక్టివ్ అండ్ రెస్పాండివ్ లేకపోతే యాక్టివ్‌గా ఉండడానికి కొంచెం ట్రై చేయండి. ఓకే. మరి అదే లాస్ట్ వీక్‌లో మనం డిస్కస్ చేసేసాం. ఎట్లా మతము, రాజకీయము ఆ కాంబినేషన్‌లో ఎట్లాంటి వైపరీత్యాలకు దారితీస్తదనంతా మనం కూడా చూసాము. అలాగే మనకు కూడా అదేంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసుకుంటా వచ్చాము. మనము ఇతరులని ప్రేమిస్తూ, వారిని మనము దేవుని ప్రేమ వైపు నడిపిస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ మన ఇంటిగ్రిటీ కోల్పోకుండా కూడా జాగ్రత్తగా ఉండాలి. కానీ క్రైస్తవులం గాబట్టి నేను ఇంతే అని గిరిగీసుకొని ఉంటానంటే మాత్రం అటువంటి దాన్ని ఎక్కడ మనకి చెప్పడం లేదు. బైబిల్‌లో కూడా మీరు నూతన నిబంధన అంతా చదువుకుంటూ వెళ్తే గూడా యూదుడని, మరి గ్రీసు దేశస్థుడని దయచేసి ఎవరిదో ఒక చోట సౌండొస్తుంది. మ్యూట్ చేయండి కొంచెం. యాహ్! యాహ్! కాబట్టి మనం అలా గిరిగీసుకొని మాత్రం దయచేసి ఉండొద్దు. దాని గురించి ఇంకా ఎక్కువ వివరణ ఇంకొకసారి సందర్భం వచ్చినప్పుడు చెప్తాను, సమయం వచ్చినప్పుడు గానీ దయచేసి అలా ఉండొద్దు. మనము సమాజం పట్ల లేకపోతే సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఇవాళ అదే దాని గురించే మనం చూడబోతా ఉన్నామనమాట. మరి 5వ వచనం మళ్ళా ఒకసారి చదవండి. 12వ అధ్యాయంలోనే 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను అని ఒక స్టేట్మెంట్ అక్కడ లూక్ ఓపెన్ చేశాడు. అంటే ఈ చాప్టర్‌లో కొంచెం డీటెయిల్స్ రాస్తున్నాడు. అయితే కొంతమంది టీచర్స్ ఏం చెప్తారంటే, అది ఏ విధంగా కొద్దిగా లిటిల్ మిస్‌ఫైర్ అయిందని చెప్పడం కోసం మనం ఇవాళ వాక్య భాగంలో చదవబడినట్టుగా మనం చదివిన వాక్య భాగంలోంచి మరి పేతురు రాంగానే వీళ్ళు ఏం చేశారంట? ఏమయ్యారనంట? చదవండి ఎవరైనా ఒకసారి ఆ వాక్య భాగాల్ని. పేతురు వచ్చి తలుపు యొద్ద నుంచున్నాడని చెప్పంగానే చిన్న పాప రోడ వెళ్ళంగానే ఆమె చెప్పిందంట ఇట్లా పేతురు వచ్చాడు అనంగానే వాళ్ళేం చేశారంట? పిచ్చిదని. హ్మ్. నమ్ తర్వాత ఇంకేం జరిగింది? ఆ తర్వాత ఏమన్నారు మళ్ళా? మరలా సౌండ్ వస్తున్నప్పుడు తాను చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి చెప్తున్నాను. ఆ! అలాగే తర్వాతేమో ఏమన్నారంటే దూత అన్నారు వాళ్ళు. హ్మ్. గార్డియన్ ఏంజెల్ అయ్యుంటదిలే అని చెప్పేసి అన్నారంట. సో, దీనికి దానికి కనెక్షన్ పెట్టి ఏమంటున్నారంటే, ఒక రకంగా మిస్‌ఫైర్ అయింది. అంటే వారి యొక్క విశ్వాసము మిస్‌ఫైర్ అయింది. వాడు అత్యాసక్తితో ప్రార్థన చేశారు గానీ మిస్‌ఫైర్ అయిందని కొంతమంది టీచర్స్ చెప్తా ఉంటే, కొంతమంది ఏం చెప్తున్నారంటే, డీటెయిలింగ్ ఇచ్చుకుంటా వస్తున్నాడు. డీటెయిల్ ఇవ్వడం కోసంగా జరిగిందంతా ఆర్డర్‌లో పెట్టుకుంటా వస్తున్నాడు లూక్ అని కొంతమంది చెప్తా ఉన్నారు. మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఈ 5వ వచనం దగ్గర నుండి
19వ వచనం వరకు ఉన్న ప్యాసేజ్ జనరల్‌గా చాలా అడ్వాంటేజ్ ఉన్న ప్యాసేజ్ అన్నమాట. ఎవరికి అడ్వాంటేజ్ అంటే జనరల్‌గా పాస్టర్స్‌కి, ప్రీచర్స్‌కి చాలా అడ్వాంటేజ్. ఎందుకు అంటే దీనిలో ప్రధాన అంశాలు నువ్వు పికప్ చేయాలంటే ఏమేమి అంశాలు ఇందులో డిస్కస్ చేయబడ్డాయంటే ప్రార్థన, సంఘము, సంఘ ప్రార్థన, విశ్వాసము, దేవుని చిత్తము, దేవుని వలన మిరాకిలు, ఇట్లా ఈ అంశాలన్నీ మిళితమై వస్తా ఉంటే దాంట్లోంచి ఏ ఒక్క పాయింట్ తీసుకున్నా గంటకు తక్కువ ప్రసంగం చేయకుండా ఉండలేం. అటువంటి అడ్వాంటేజ్ ఉన్నటువంటి ప్యాసేజ్ అన్నమాట. అండ్ ఒకవేళ ఆ ప్రీచర్‌కి గాని, లేకపోతే ఆ పాస్టర్‌కి గాని ఇంకేదన్నా ఆబ్జెక్టివ్ కూడా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రాస్పెరిటీ గాస్పెల్ చెప్పేవాళ్ళో, మిరాకిల్స్‌ని మాత్రమే హైలైట్ చేసేవాళ్ళో, హైపర్ ఫెయిత్‌ని, హైపర్ గ్రేస్‌ని బోధించే వాళ్ళకి ఇది ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అన్నమాట. ఇంక దీన్ని తీసుకొని ఇంక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేసుకోవచ్చన్నమాట. అయితే మనం అలా కాకుండా అన్నిటిని మరి ఒక క్రమంలో పెట్టుకుంటూ చూసే ప్రయత్నం చేద్దాం. మరి సంఘము అన్న అక్కడ ఐదో వచనము సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ ఏమనిందంటే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయడం సంఘ బాధ్యతని చూపిస్తా ఉండింది. అక్కడ ప్రార్థన అవసరతలను బట్టి వాళ్ళు ప్రార్థనకి పూనుకున్నట్టుగా కూడా అది సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీగా కనపడుతుంది కానీ ఒక్కొక్క పాయింట్‌ని కొంచెం ఏమంటారంటే విభజించి చూసుకుంటూ వద్దాం. మరి సంఘం అంటే ఏంటి? జనరల్‌గా సంఘం అంటే ఏంటి? ఎవరన్నా చెప్పండి. మామూలుగా మీకు తెలిసిన విషయాలే చెప్పండి. ఏం ప్రాబ్లమ్ లేదు. దేవునిని వెంబడించే వాళ్ళు విశ్వాసులు హ్మ్. సమూహం. హ్మ్. ఇంకా? ఇంకెవరైనా 1, 2 పాయింట్లు ఎవరన్నా? మాట్లాడొచ్చు, చెప్పొచ్చు, ఎవరన్నా చెప్పొచ్చు. చేయండండి. దీనికి మార్కులేం లేవండి. కట్ ఆఫ్ మార్కులేం లేవు. సంఘం అని ఎవరిని పిలుస్తారని షల్ ఐ టేక్ ఔట్ ద నేమ్స్ మేబీ? సరే వద్దులెండి. నేను ఇబ్బంది పెట్టను గానీ బట్ ప్లీజ్ ట్రై టు బి లిటిల్ యాక్టివ్ అండ్ రెస్పాన్సివ్ హియర్. సంఘము అన్నప్పుడు జనరల్‌గా మనం రోజు లేకపోతే మన ఆదివారం లేకపోతే శుక్రవారం మనం చూసేటటువంటి సంఘముగా కాదు. మనం చూసేటటువంటి చర్చ్‌గా అయితే కాదు. దేవుడు సంఘం అన్నప్పుడు ఇక్కడ గ్రీక్ వర్డ్ ఎక్లీషియా అనేది ఒకటొస్తా ఉంటే దానికి మీనింగ్ ఏంటి అంటే మీరు నా స్క్రీన్ చూసినా కూడా మీకు అర్థమవుతది. అక్కడే నేను చాలా పాయింట్స్ పెట్టేసాను. ఇది ఏంటంటే దేవుని చేత పిలువబడినటువంటి సమూహము, సంఘము లేదా ఎక్లీషియా అంటే దేవుడు ఉద్దేశించినటువంటి సంఘంగా మనం దాన్ని చెప్పాలి అంటే ఏంటంటే దేవుని చేత పిలువబడినటువంటి సమూహము, వ్యక్తుల యొక్క సమూహము దేనిలోకి పిలువబడతా ఉందంట? దేవునితో సహవాసం కొరకు పిలువబడతా ఉంది. దేవునితో సంబంధం కొరకు దేవుడు మనల్ని ఇన్వైట్ చేస్తున్నాడు. లేదంటే ఏర్పరచుకుంటున్నాడు. అన్నిటికన్నా మించి కోవెనెంట్‌లోకి దేవుడు అంటే ఆయనతో ఒడంబడికలోకి మనల్ని ఆయన బిడ్డలుగా, ఆయన వారసులుగా మనల్ని తీసుకెళ్ళడం కోసంగా పిలువబడిందే సంఘంగా, ఎక్లీషియాగా చెప్పబడతా ఉండింది. అలాగే ఇక్కడ ఒక కోర్ కాన్సెప్ట్‌లో సిమిలారిటీ ఏంటంటే బంచ్ ఆఫ్ పీపుల్ లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని దేవుడు పిలుచుకున్నా, ఏర్పరచుకున్నా, ఇండివిడ్యువల్‌గా నిన్ను, నన్ను పిలుచుకున్నా కూడా కోర్ కాన్సెప్ట్‌లో ఒకటే ఏంటంటే దేవుడు నీతో నాతో సహవాసాన్ని కోరుకుంటున్నాడు. నీతో నాతో సంబంధాన్ని కోరుకుంటున్నాడు. ఆయన రిలేషన్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. అందుకనే మరి ఆయన యొక్క యాక్షన్స్‌కు ప్రతిగా మనం రెస్పాండ్ అవ్వడాన్నే ఆరాధన అని చెప్తాం అనమాట. అది పాట అవ్వచ్చు, మాట అవ్వచ్చు, ఏడుపు అవ్వచ్చు, ప్రార్థన అవ్వచ్చు, ఇంకోటవ్వచ్చు. కానీ మొద్దుబారిపోయిన రెస్పాన్స్ మాత్రం ఆరాధన కాదు. అంటే కొన్నిసార్లు మనం మొద్దుబారిపోతాం చాలా రకాల పరిస్థితుల వల్ల. అది కాదు. అలా కాకుండా ఏదో ఒక రూపేణ మనం తిరిగి మన యొక్క ప్రతిస్పందనను తెలియజేయడమే ఆరాధన అంటాం అనమాట. అలాగే ఇండివిడ్యువల్‌గా ఎందుకు పిలుస్తున్నాడంటే మున్నన్నని పిలిచినా, ట్రూ ఫ్రెండ్ ఫెలోషిప్‌ని పిలిచినా ఆయన ఒకటే ఏంటంటే అందరితోనూ ఆయన సహవాసాన్ని కోరుకుంటున్నాడు. తన బిడ్డలుగా ఆ కోవెనెంట్‌లోకి పిలుచుకుంటున్నాడు. ఇది ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ అనమాట. ఉదాహరణకి ఎలా చెప్దాం? మేబీ యోహాను సువార్త 15వ అధ్యాయంలో కొంచెం ఫాస్ట్‌గా తీసే ప్రయత్నం చేద్దాం. 4, 5 వచనాలు, తర్వాత 7, 8 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయము 4, 5 వచనాలు, తర్వాత 7, 8 వచనాలు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి 4, 5 సారీ అండి. హ్మ్. నా యందు నిలిచియుండుడి, హ్మ్. మీ యందు నేనును నిలిచియుందును. హ్మ్. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. హ్మ్. ద్రాక్షవల్లిని నేను, హ్మ్. తీగలు మీరు. హ్మ్. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. హ్మ్. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. హ్మ్. 7, నా యందు 8 అండి. హ్మ్. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వల్ల నా తండ్రి మహిమపరచబడును.
అందువలన మీరు నా శిష్యులగుదురు. ఈ లాస్ట్ 2 లైన్లు నేను మళ్ళా కనెక్ట్ చేస్తాను. ఫస్ట్ 4, 5 చూద్దాం. ఏమంటున్నాడు? ఫస్ట్ 4 స్టార్టింగ్ లోనే ఏమంటున్నాడు? నా యందు నిలిచియుండుడి. నా యందు మీరు నిలిచి ఉండాలి. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగు ఫలింపదో. లాస్ట్ ఏమంటున్నాడు 4 చివర్లో? అలాగే అక్కడి నుంచి చదవండి. నిలిచియుండు. అలాగే నా యందు నిలిచి నా ఉంటే యందు గాని నిలిచి ఉంటే మీరు గాని మీరు ఫలింపరు. సో మనం దేవుణ్ణి దాటి మనం ఏదో చేసేసామని అనుకుని మన ఫ్రీ విల్ ని మనం పట్టుకొచ్చినా గానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయనతో మనం సెట్ అవ్వాలి. ఆయన కోరుకుంటుంది కూడా అది. అందుకని ఏమంటున్నాడంటే మీరు ఫలించటం వలన 8వ వచనంలో ఏముందంటే నా తండ్రి మహిమపరచబడును అనే విషయాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మనందరినీ కూడా ఆయన తన యొక్క సహవాసంలోనికి తనతో ఆ యొక్క రిలేషన్‌లోకి ఆయన మనల్ని ఇన్వైట్ చేస్తా ఉన్నాడు. అలాగే ఈ కోవెనెంట్ అన్నప్పుడు మనం చాలా సార్లు వినుంటాం కదా! పాత నిబంధనలో చాలా సార్లు కోవెనెంట్ అని వినుంటాం. న్యూ టెస్టమెంట్‌కి వచ్చేటప్పటికి యేసయ్య చేసినటువంటి ఆ నిబంధన గురించి కూడా మనం వినే ఉంటాం కదా! మరి అలాగే మరి సంఘాన్నంతటిని కూడా కలిపి మరి వధువు అని చెప్పబడతా ఉంటది. అంతేనా? అవునా కాదా? వధువుగా చెప్పబడిందా లేదా? సంఘం అంతా ఏమని చెప్పబడుతుంది? వధువుగా చెప్పబడుతుంటే క్రీస్తుని ఏమని చెప్పబడతా ఉంది? వరుడు. ఆబ్వియస్. యెస్. మనం అందరం సంఘమంతా అంటే ఇందాక చెప్పినట్టుగా సిఎస్ఐయో లేకపోతే ఇంకో సంఘం అని కాదు. అందరము క్రీస్తుని విశ్వసించిన అందరం ఎవరైతే క్రీస్తు రక్షకుడు అనే విషయాన్ని సత్యాన్ని అంగీకరించి హృదయపూర్వకంగా అంగీకరించి నోటితో ఒప్పుకొని మరి ఆ జనన మరణ పునరుత్థానాలకు సంబంధించిన విషయాలను అర్థం చేసుకుంటూ ధ్యానించుకుంటూ దేవునితో ఆ రిలేషన్ ని కొనసాగిస్తూ వెళ్తూ ఉంటామో వాళ్ళందరూ కూడా ఆ అంబ్రెల్లా కిందకు వచ్చేస్తారు. ఏది? ఆ చర్చ్ లేదా సంఘం అనేటటువంటి ఆ రిలేషన్ లోకి వచ్చేస్తా ఉంటాము. ఖచ్చితంగా వచ్చేస్తాం. అంతేగాని బ్రాంచులుగా కాదు. అందరినీ కలిపి ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు వధువు కాబట్టి మీరు అంటే ఆయన పెండ్లి కుమారుడు, మనం ఆయన మనల్ని చేసుకోబోయేటటువంటి పెళ్లి కూతురుగా చెప్తున్నాడు. ఇది ఎందుకు నేను తీసుకొచ్చానంటే జనరల్‌గా కొన్ని వచనాలని సగమే వాడేసుకుంటాం మన ప్రయోజనాల కోసం. ఉదాహరణకి నరుడు ఒంటరిగా ఉండకూడదు కాబట్టి దేవుడు ఉద్దేశించాడని వాడతాము. వివాహం అన్నిటికన్నా ఘనమైంది అని చెప్పి వాడతాం. అది ఇన్ వన్ వే దే ఆర్ కరెక్ట్. కానీ దాన్ని ఎక్స్‌పాండ్ చేసి దాన్ని ఎండ్ పాయింట్ దగ్గర తీసుకొస్తే ఏం గురించి వివాహాన్ని దేవుడు తీసుకొస్తున్నాడంటే వివాహం అనే బంధం ద్వారా నువ్వు ఎప్పుడైతే నీ భార్యని ప్రేమించడం నువ్వు నేర్చుకుంటున్నావో, తద్వారా భరించడం నేర్చుకుంటున్నావో, సేమ్ కాన్సెప్ట్ దేవుడు నీ విషయంలో అదే చేస్తున్నాడని నీకు అర్థం అవ్వడం కోసము, ఆ ఎక్స్‌పీరియన్స్ నీకు రావడం కోసం పట్టుకొస్తున్నాడు ఆ కోవెనెంట్‌ని అక్కడికి. అలాగే భార్యలారా మీ భర్తలకు లోబడండి అని అన్నప్పుడు అక్కడ దేనితో పోల్చారు? నువ్వు నీ భర్తకు లోబడ్డం అనేది యాజ్ ఈక్వలెంట్ యాజ్ మరి దేవునికి లోబడ్డం అని చెప్పబడతా ఉండింది కదా! సో, అదే మాదిరి మనం కూడా భార్య మనం ఎవరికి లోబడాలి? దేవునికి. అందుకనే ఆ వివాహం అనే కాన్సెప్ట్ అక్కడ తీసుకొచ్చి మనమంతా కూడా వధువు అని చెప్పి మనల్ని వివాహం చేసుకుంటున్న దేవుడు అని చూపించి మనకి ఈ విషయాలు మన ప్రాక్టికల్ లైఫ్ లో అర్థమయ్యేలా చేయడానికి దేవుడు ఇవన్నీ పట్టుకొచ్చాడు. మనం అది వదిలిపెట్టి మన సొంత ప్రయోజనాల కోసం వాక్యాలను వాడేసుకుంటే కుదరదు. అలాగే ఆ పరిణామ క్రమంలో నువ్వు తండ్రి అవుతావు. నీ బిడ్డల విషయంలో తండ్రి లేదా తల్లి అంటే నేను ఒక్క జెండరే మాట్లాడుతున్నాను మళ్ళీ మీరు అనుకోబాకండి. ఇప్పుడు నీ బిడ్డల్ని నువ్వు క్షమిస్తూ ఉంటావు, ఒక్కోసారి తప్పు చేసినా కూడా భరిస్తూ ఉంటావు తప్పనిసరి ఒక్కొక్కసారి నువ్వు కరెక్ట్ చేసే చోట కరెక్ట్ చేస్తూ ఉంటావు, ప్రేమించే చోట ప్రేమిస్తూ ఉంటావు, అడిగింది ఇస్తూ ఉంటావు, ఒక్కోసారి అడిగింది ఇవ్వగలిగే శక్తి ఉండి కూడా నువ్వు ఎందుకంటే ఆ టైం ఇంకా రాలేదని. అది ఎందుకు? యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద సేమ్ థింగ్ హౌ లార్డ్ ఈస్ డీలింగ్ విత్ యూ. అది నీకు అనుభవంలో రావడం కోసం మనిషిని ఆ విధంగా ఆయన కోవెనెంట్ లోకి పిలుచుకుంటున్నాడు. మనం అంతా కూడా ఆ విధమైన కోవెనెంట్ లోకి వెళ్తున్నాం. ఈ పాయింట్లు మీరు గుర్తుపెట్టండి. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. ఇందులో కన్ఫ్యూజ్ అయ్యేది ఏమీ లేదు. ఆల్ రైట్. మరి తర్వాత ఈ సంఘానికి ఉన్న అనదర్ క్యారెక్టరిస్టిక్ ఏం చెప్తున్నాడంటే ప్రేయర్ఫుల్ సంఘంగా చెప్పబడతా ఉండింది. అంటే ప్రార్థన అనేది కూడా ఒక రకంగా దేవునితో రిలేషనే కదా, రిలేషన్ అనేది చెప్పబడతా ఉంది కదా. మరి ప్రార్థించే సంఘంగా మనం ఉండాలి. విత్ ఇన్ ద సంఘము మనము సంఘంలో ఉన్న వారి కొరకు ప్రార్థించాలి. సంఘంలో ఎవరికైనా ఆపద ప్రమాదము లేదంటే ఆ నీడ్ ఉన్నప్పుడు వారంతా ప్రార్థన చేయాలని ఎస్పెషల్లీ ఆ యొక్క పత్రికలన్నిట్లోనూ పౌలు మరి చాలా చోట్ల మెన్షన్ చేయబడు. ఉదాహరణకు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం తీయండి ఫస్ట్. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని
యూదుడని భేదము లేదు. ఉమ్, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు. ఉమ్, పరదేశి అని స్థితియనుడని ఉమ్, దాసుడని స్వతంత్రుడని లేదు కాని ఉమ్, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. ఫస్ట్ ఇక్కడ ఆపుతానండి, బ్రేక్ డౌన్ చేస్తాను. సో ఇది గుర్తుపెట్టుకోండి, అందరినీ పిలుస్తున్నాడు దేవుడు. వి ఆల్ ఆర్ చర్చ్, వి ఆల్ ఆర్ ద ఎక్లీషియా, సంఘం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 16వ దగ్గరికి రండి, 16వ వచనం, అదే చాప్టర్. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. 18, 19 కూడా. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. ఇప్పుడు ఇక్కడ 19లో భర్తలారా మీ భార్యలను ప్రేమించుడు అన్నప్పుడు మన భర్త అయినటువంటి యేసుక్రీస్తు మరి వధువుగా చెప్పబడుతున్నటువంటి సంఘాన్ని ఎంతగా ప్రేమించాడంటే మన కోసం ప్రాణం ఇచ్చినంతగా ఆయన ప్రేమించాడంట. అలాగే భార్యలారా మీ భర్తలకు అన్నప్పుడు ఇక్కడ ఆ సింబాలిజంతో మనం ఎవరికి విధేయులై ఉండబోతున్నామంటే యేసుక్రీస్తునకు విధేయులు ఉండవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నదని 18లో రాశాడు. ఇక 16 అయితే రాశాడుగా, ఒకసారి దాన్ని బ్రేక్ డౌన్ చేస్తూ చదవండి. 16 చదవండి, కొంచెం స్లో డౌన్ చేస్తూ చదవండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరి ఇదే కోవెనెంట్ లోకి ఏర్పరచుకున్నటువంటి సంఘం ఏది అంటే ఇదే మనం అంతా కూడా ఈ విధంగా ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. తర్వాత 17 మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. సంఘంగా ఆరాధన గురించి చెప్తున్నాడు. బాధ్యత ఉంది, ఏం చేసినా ఆయన పేరట చేయమని. అంటే మన ఓన్ ఏమంటారు, మన సేక్లోకి మార్చుకోవద్దనే విషయాన్ని ఆయన అక్కడ చెప్పకనే చెప్తున్నాడు. ఇలాంటి ఇంకా చాలా విషయాలు రాసుకుంటూ వచ్చాడు, టైం లేదు కాబట్టి కొంచెం ఫార్వర్డ్ చేసి ముందుకు వెళ్తా ఉన్నాను ప్రియులారా. కాబట్టి ప్రార్థించే సంఘంగా, ఆయనతో రిలేషన్ కలిగి ఉండే సంఘంగా, ఆరాధించే సంఘంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే మరి సఫరింగ్ కూడా దానిలో ఒక భాగమేనంటండి. మరి అందుకని ఏమంటున్నాడంటే, నన్ను నిందించిన, దూషించిన, హింసించిన ఈ సమాజం మిమ్మల్ని కూడా నిందిస్తుందని చెప్తున్నాడు. క్రైస్తవ్యము పూల పాన్పు లేకపోతే ఆ పూల బాట కాదు. దయచేసి అటువంటి బోధనలు మీరు వినకండి. నీ సిలువను ఎత్తుకుని నువ్వు వెళ్లాల్సిందే, ఇదే క్రీస్తు కోరుకుంటున్నాడు. సిలువను కూర్చున్న వార్త ఫలానా వాళ్ళకి వెర్రితనం కానీ నీకు కాదని చెప్తున్నాడు. దయచేసి అర్థం చేసుకోండి. అలాగే మనం అంతా కూడా సాక్షులుగా ఉండబోతున్నాం. ఏ రకంగా అంటే, ఒక్కొక్కసారి పర్సిక్యూషన్స్ ద్వారా మనం సాక్షులుగా ఉండబోతున్నాం, మహిమ కార్యాల ద్వారా సాక్షులుగా ఉండబోతున్నాం. అన్నిటికీ మించి ఇందాక కొలసీ పత్రికలో చదివిన దాని విధంగా సాక్షులుగా ఉండబోతున్నాం. ఇంతకు ముందు దీని గురించి కూడా మనం చదివాం హెబ్రీయుల పత్రికలు. ఎలా అంటే, దేవుడు అట్టి కార్యములు చేయటం ద్వారా పరిశుద్ధాత్మ సాక్ష్యంగా ఉంటుందంట. దేవుడు సాక్ష్యంగా ఉన్నాడంట, మనం కూడా సాక్ష్యంగా ఉన్నాడంట. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వర్స్ నోట్ డౌన్ చేసుకుని చదువుకోండి, ఎందుకంటే ఇది అంతకుముందు చేసామని నేను కొంచెం స్కిప్ డౌన్ చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 3-4 వచనాల వరకు. అలాగే మరి సొసైటీ గురించి, సొసైటీ అనేటంటే కూడా ఇక్కడ సంఘము / సొసైటీ అనమాట. రెండిటికి సంబంధించి బాధ్యత అయితే ఉంది. బాధ్యత లేదు, మేము క్రిస్టియన్స్ కాబట్టి మేము ఓన్లీ సంఘం గురించి మాట్లాడతాం అనే ఆ గిరిగీసుకునే భావన మనకి వద్దు. దాన్ని వదిలిపెట్టాలి, కొంచెం వదిలిపెట్టాలి. అందరం 5 రొట్టెలు 2 చిన్న చేపలు అంటే ఆ యొక్క అద్భుతమైన సంఘటనను మిరాక్యులస్ ఎపిసోడ్గా చూసి మాత్రం ఆపేస్తాం. కానీ దాన్ని దేవుడు నీ దగ్గర ఉన్నదాన్ని తీసి బయటికి ఇతరులకు పంచిపెట్టడము, అవసరతలో ఉన్న వారికి ఇవ్వడము అనే విషయాన్ని నీకు చక్కగా తెలియజేస్తున్నాడని ఆ అండర్లైన్ ఫ్యాక్ట్ మాత్రం ఇగ్నోర్ చేసేస్తాం. నీకు ఇచ్చిన చిన్నదాన్ని, ఆ 5 రొట్టెలు 2 చేపలే తీసుకొచ్చి ఇచ్చాడంట. చిన్నవాడో చిన్నదో తీసుకొస్తే ఆ ఉన్నదాన్ని బ్లెస్ చేస్తే ఇంకా ఎత్తగా ఎన్ని గంపలైనవి అని రాయబడ్డాయండి? గుర్తున్న వాళ్ళు ఎవరైనా చెప్పండి. మొక్కలన్నీ ఏరగా ఎన్నో గంపలైనవి అని. ఎన్ని గంపలైనవి? దాదాపు 12 గంపలైనవి అంట. అంటే దేవుడు నీకు బ్లెస్సింగ్ ఇస్తున్నాడంటే ఒక్కొక్కసారి నీ గురించి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇతరుల గురించి, ఆన్ ద బ్రాడర్ పిక్చర్ ఇట్ ఈస్ అబౌట్ గాడ్స్ ప్లాన్ గురించి ఉంటుంది.
ఏదో నీ గురించి అని నువ్వు అనుకుంటే అలాగా నీకు ఇచ్చిన తలాంతరం నీకు ఇచ్చిన ఇంకో దాన్ని. అందుకనే బాధ్యత మనకు కూడా ఉంది. బాధ్యత మనకు కూడా ఉంది. ఇది సంఘం అనగా. మరి ఇక్కడ ఈ సంఘం కూడా మరి ఆ విధంగానే కట్టబడింది. సంఘము ఈజ్ యాక్చువల్లీ మినియేచర్ ఫర్ ఫ్యూచర్ చర్చ్. ఫ్యూచర్ చర్చ్ అంటే మనం అంతా కూడా ఒకవేళ ప్రభు చిత్తమై ప్రభు మరి రెండో రాకడలో లేపబడితే మనం అంతా కూడా అదే చర్చ్ కిందకు వస్తాం కాబట్టి అదొక మినియేచర్గా ఇక్కడ మనకు కనబడతా ఉంటే, మరి చర్చ్ ఓన్లీ నూతన నిబంధనలోనే ఉంది అని మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే నేను కోర్ ఆఫ్ ద కాన్సెప్ట్ విషయంలో మాట్లాడితే దేవుడు స్టార్టింగ్ లోనే మరి ఆదాముని దగ్గర పిలుచుకున్నాడుగా, ఆదాము అవ్వాలని పిలుచుకున్నాడుగా, అబ్రహాముని పిలుచుకున్నాడుగా, ఇజ్రాయేల్ అంతటిని పిలుచుకున్నాడుగా. పిలుచుకోలేదంటారా? ఆ తర్వాత నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత ఇక గ్రీస్ దేశస్థుడు యూత్ దేశస్థుడు అని లేదని చెప్తున్నాడుగా. ఎవ్రీవేర్ దెర్ ఇస్ ఎ చర్చ్, దేర్ ఇస్ ఎ పర్పస్, దెర్ ఇస్ ఎ గోల్, దెర్ ఇస్ అన్ ఆబ్జెక్టివ్. అన్నిటికంటే మించి డివైన్ ప్లాన్ అనే దాన్ని దాటి ఏమీ లేదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ఎక్లీషియా సంఘం అనేది ముందు నుంచి కూడా ఉంది. దానికి ఒక బాధ్యత ఉంది, దానికి ఒక పర్పస్ కూడా ఉంది. మరి సంఘం ఇక్కడ చక్కగా ప్రార్థిస్తూ ఉంది. అది సంఘం యొక్క బాధ్యత అని చెప్తా ఉన్నాడు. అయితే ప్రార్థిస్తున్నారు కాబట్టి నీ కంట్రోల్లో ఉందా? అవుట్కమ్, అవుట్పుట్ నీ చేతిలో ఉందంటారా? కెన్ సంబడి టెల్ మీ? దేవుని చిత్తమే. ఎగ్జాక్ట్లీ. మనం అంటాం కానీ ఇలాగా, కానీ దేర్ విల్ బి టైమ్స్ కొంతమంది అంటే ప్రార్థనకి వాల్యూ లేదని, శక్తి లేదని నేను చెప్పడం లేదండి. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసావు, నువ్వు ఉపవాసం చేసావు, లేకపోతే ట్రూ ఫ్రెండ్ ఫ్యామిలీ ప్రార్థన చేసింది ఉపవాసం ఉన్నదానికంటే కూడా దేవుని చిత్తానుసారమైన దయా సంకల్పం చొప్పున అది జరగబడవాలని ఉంటే జరుగుద్ది అనేది నా పాయింట్. అంతే నేను చెప్పదలుచుకుంది. సింపుల్గా చెప్పాలంటే ఇదే నా పాయింట్. కాబట్టి నువ్వేదో మంత్రాలకు చింతకాయల్లాగా ప్రార్థనని మార్చవద్దు. తపస్సు చేసావు కాబట్టి ఆయన వచ్చి వరం ఇస్తాడనే విధంగా నీ యొక్క ఉపవాస ప్రార్థనని మార్చవద్దు. ఇన్ఫ్యాక్ట్ ప్రార్థన ఏంటంటే, ప్రార్థన టైంలో నీ యాటిట్యూడ్లో చేంజ్ వచ్చి నువ్వు వెళ్ళి దేవుని చిత్తానికి ఎలా అవుతావు యాక్చువల్గా నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే. అంతేగాని నీ ఇదిని బట్టి దేవుడు ఏదో మారతాడని కాదు. బట్ దట్ డజంట్ మీన్ నువ్వు అడిగింది దేవుడు ఇవ్వనని కాదుగా. ఇందాక యోహాను సువార్తలో రాసినప్పుడు దేవుడు ఏం చెప్పాడండి? మళ్ళీ ఒకసారి గుర్తున్న వాళ్ళు ఆ వచనంకి వచ్చి యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి రండి ఒకసారి. నా యందు మీరును చెందిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇవ్వబడు. అది దేవుడు ఇవ్వడానికి రెడీగానే ఉన్నాడు. బట్ హీ నోస్ వాట్ టు గివ్ ఆర్ వాట్ నాట్ టు గివ్ ఆర్ వెన్ టు గివ్ వెన్ నాట్ టు గివ్. ఆయనకి తెలియదు అంటారా? అవదంటారా? చిటికేస్తే అవదంటారా? కానీ ఎందుకు ఇంకా కొన్ని ప్రార్థనలు డిలే అవుతున్నాయి, ఎందుకు ఇంకా కొన్ని జరగట్లేదంటే మేబీ మార్పు కోరుకుంటున్నాడేమో, ఆర్ మేబీ ఎందుకంటే ఇది ఎవిల్ ప్రపంచం, ఫ్రీ విల్ అనేది కూడా ఉంటా ఉండింది, దుర్మార్గత వల్ల కూడా కొంత డిలే అవుతా ఉండిందేమో. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్. అది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. మేబీ ఇంకా కొంచెం మనం గట్టిగా ప్రార్థన చేసుకోవాలేమో, ఇంకా కొంచెం మన యాటిట్యూడ్లో చేంజ్ రావాలేమో. అది అలాంటి పరిశీలన కావాలి కాబట్టి ఫాస్టింగ్ అవసరం. అంతేగాని అది వదిలిపెట్టి నేను 3 రోజులు కూర్చుంటే దేవుడు నాకు ఇట్లా కల్లో చెప్పేస్తాడు తెలుసా అంటే కుదరదు. అలాగే విశ్వాసంతో అడిగితే ఇవ్వబడిన అనేది నిజమే, ఖచ్చితంగా నిజమే. కానీ ఎలా? ఏదో నువ్వు మూవ్ చేసేయడం కాదు. నువ్వు ఇప్పుడు కొండను మూవ్ చేసేస్తావు అంటే మరి ఏది కొండలు మూవ్ చేస్తున్న వాళ్ళు ఒక్కళ్ళు కనపట్లేదే నాకు, విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళు. మనం ఎక్కడన్నా వింటున్నావా న్యూస్లో? అంటే దేనికి దానికి సింబాలిజం ఉంది, మెటాఫర్ ఉంది, డీప్ మీనింగ్ ఉంది. డీప్ రూటెడ్లీ హీ సేయింగ్ దట్ అది ఆయన మీదకు మనం మళ్ళించుకోవాలి విశ్వాసం అనేది. ఏదో నీ పాజిటివ్ థింకింగ్ని నువ్వు విశ్వాసంగా చెప్పేసుకుని నేను ప్రాఫెసీ చేసేసుకుంటే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కండెమ్ దిస్ చేయనంటే ఎట్ట కుదురుతుంది? నేను ఎవరిని ఇక్కడ క్రిటిసైజ్ చేయడానికో, మిగతా వాళ్ళు ఎవరు అలా లేరు అని చెప్పడానికో కాదు, కానీ జనరలైజ్డ్ వర్షన్లో పరిశీలన చేయబడిన అంశాలని నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. మనం పరిశీలన చేసుకుందాం. ఎవరు కోపం తెచ్చుకోవద్దు, ఎవరు బాధ కూడా పడవద్దు. ఒక్కసారి పరిశీలన చేసుకుందాం వాక్యపు వెలుగులో. కాబట్టి మన యొక్క యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ అనేది మనం కొంచెం చేంజ్ చేసుకోవాలి. మన యొక్క ఆలోచన దృక్పథము, మనం చూసే విధానం కూడా మారుతూ ఉండాలి. మరి అంతలా ప్రార్థన చేసింది కదా, మరి సంఘం ప్రార్థన చేసింది. ఐఎమ్ షూర్ మేబీ ఆర్ ప్రాబబ్లీ జేమ్స్ని కూడా పట్టుకున్నాడనే విషయం కూడా సంఘానికి ముందే తెలిసి ఉండొచ్చు కదా. ఇమీడియట్గా చంపాడో లేదో అక్కడ లేదు కానీ, బట్ అర్థం చేసుకుందాం. సంఘం ప్రార్థన చేసింది. మరి జేమ్స్ చచ్చిపోయాడుగా అంటే సంఘం యొక్క ప్రార్థనకు బలం లేదందామా? సంఘంలో విశ్వాసం లేదందామా? లేకపోతే అది దేవుని చిత్తం కాబట్టి అలా అయిందందామా? చెప్పండి. ఎవరన్నా ఒకరు ఏదన్నా ఒక మాట చెప్పండి. మరి అప్పుడు సంఘం ప్రార్థనకి వాల్యూ లేదందామా? కాదు. డజంట్ మీన్. సరే పోనీ ఇంత విశ్వాసంగా వీళ్ళు ప్రార్థన చేశారు, తిరిగి వచ్చాడు. ఇప్పుడు పేతురు అంటే మొన్ననే అనుకుందాం, కాసేపు వచ్చాడు, తలుపు కొట్టాడు, వాళ్ళు షాక్ అయ్యారుగా. వాళ్ళు ఆశ్చర్యపోయారు. దాన్ని కంప్లీట్గా అవిశ్వాసాన్ని కూడా కొట్టిపాడేలేం కానీ ఆశ్చర్యపోయారు. ఏంటి ఈ టైంలో సడన్గా ఎలా వచ్చాడు? బెత్తరపోయి ఉంటారు బహుశా. అర్ధరాత్రి ఎవడన్నా మేబీ
మిమిక్ చేసి, యాక్ట్ చేసి మళ్ళీ పట్టుకెళ్ళిపోవడానికి వచ్చాడేమో అని బెదిరిపోయి ఉండుంటారు బహుశా ఆ టైంలో. కాబట్టి ప్రియులారా, అన్నీ దేవుని అంబ్రెల్లా కింద ఇవన్నీ ప్యారలల్‌గా వెళ్ళే విషయాలు. దేవుని చిత్తము, విశ్వాసము, ప్రార్థన ఇవన్నీ కూడా. ఏది ఎక్కడ క్లబ్ అయ్యి ఎలా మిరాకిల్ జరుగుద్దంటే నువ్వు నేను చెప్పదగిన వాళ్ళం కాదు. అది దేవుడే చెప్పాలి. ఏది దానికి ప్రిన్సిపల్స్ రాయలేం. దానికి ఎస్ఓపి రాయలేం. ప్రోటోకాల్ రాయలేం. ఇది ఇలాగుంటే ఇలాగ అవుద్ది బాబు ఇలా చెయ్యి అని చెప్పలేం. అలా చెప్పాలంటే చాలా మందికి ఈ పాటికి చాలా పనులు అయిపోయి ఉండాలి. మనం లాస్ట్‌లో ప్రార్థన చేసేటప్పుడు మరి ప్రార్థన అంశాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ పాటికి చాలా అయిపోవాలి కదా మరి ఫ్రాంక్లీ స్పీకింగ్. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. పరిశీలన చేసుకుందాం వాక్య వెలుగులో. కాబట్టి ప్రియులారా, ఇంకా చాలా ఉంది గానీ టైం సరిపోవట్లేదు. నేను ఈ సెట్‌ని ఇక్కడితో క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే విశ్వాసం అన్నప్పుడు ఇంకొక పాయింట్, లేకపోతే దేవుని చిత్తం అన్నప్పుడు ఇంకొక యాస్పెక్ట్ ఎట్లా వస్తదంటే, అది చాలా పాజిటివ్‌గా వెళ్ళిపోతుందా? అయితే అది దేవుని చిత్తం. స్మూత్‌గా జరిగిపోతుందా? దేవుని చిత్తం. హ్యాపీగా జరిగిపోతుందా? దేవుని చిత్తం. పీస్ లేదా? అయితే అది దేవుని చిత్తం కాదు. ఇది జనరల్‌గా ఉండే ఒపీనియన్. నేను నా అనుభవంతో కూడా చెప్తున్నాను. నేను చాలా ఐ వెంట్ త్రూ ఎ లాట్ ఈ విషయాల్లో. ఇప్పుడు మరి ఇక్కడ ఈ సంఘం అంతా చాలా పర్సిక్యూషన్స్ గుండా వెళ్తుందిగా, మరి దేవుని చిత్తం కాకూడదుగా మరి ఇప్పుడు మన లెక్కల ప్రకారం. చాలా పీస్‌ఫుల్‌గా వెళ్ళాలిగా మరి వీళ్ళకి. ఎందుకు వెళ్ళట్లా మరి? ఏమందాం దీన్ని? ఇది విశ్వాసం లోపించింది అందామా? దేవుని చిత్తం అందామా? ఏమందాం? మరి దేవుని చిత్తం పాజిటివ్‌గా వెళ్ళట్లేదు కదా ఇక్కడ. కాబట్టి ప్రియులారా, అలాగా మనదైనటువంటి పారామీటర్స్‌లోకి దేవుడిని మనం లాక్కూడదు. అందుకే విశ్వాసం గురించి ఏం చెప్తున్నాడంటే హబక్కూకు 3వ అధ్యాయం 17-19 వచనాలు తీయండి. ఇక నేను ముగించేస్తాను. హబక్కూకు 3వ అధ్యాయము 17-19. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలల పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. ఇది రాయడం కూడా నాకు తెలిసి చాలా కష్టమే. ఎంతో అనుభవిస్తే తప్ప రాయలేం గానీ, చదివేయడం ఈజీయేగా, అనేయటం ఈజీయేగా. ఇలా చేయగలమండి మన రియల్ లైఫ్‌లో? అది జరక్కపోయినా నేను దేవుణ్ణి ఆనందిస్తా, లేకపోతే దేవుణ్ణి ఆరాధిస్తా, దేవుని యందు సంతోషిస్తా అనే మాట మనం నిజంగా నిజాయితీగా అనగలమా? అంటే అనలేరు అని కాదు నా ఉద్దేశం, కానీ నిజంగా అంత స్ట్రెంత్ మనకుందంటారా? కెన్ సంబడీ టెల్ మీ? దీన్నే విశ్వాసం అని హబక్కూకు చివరికి మరి కన్క్లూడ్ చేస్తున్నాడు. ఇది. సో, ఎంత ఇబ్బందున్నా లోపల దేవుడు చూసుకుంటాడనే ఆ పీస్ ఉండడం విశ్వాసం. అంతేగాని పీస్ ఉంది కాబట్టి అది దేవుని చిత్తం అనేటటువంటి మనదైనటువంటి థీసిస్‌లు లేకపోతే కన్క్లూజన్‌లు వద్దు. అది. మరి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి గానీ సమయం అయిపోతుంది కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నాను. ఇదంతా ఒక సెట్. మనం వచ్చే వారం ఇంకొక సెట్‌గా కూడా చూద్దాం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. సంఘానికున్న బాధ్యతలు వేరున్నాయి. మీరు ఆలోచన చేయండి. మీకు తెలుసు, మీరు రోజు అబ్జర్వ్ చేస్తుంటారు. ప్రతి సండేనో, ఫ్రైడేనో అబ్జర్వ్ చేస్తుంటారు. అప్పుడు సంఘానికి, ఇప్పుడుంటున్న సంఘానికి సామీప్యత ఏంటి? తారతమ్యాలు ఏంటి? మీరు పరిశీలన చేసుకోండి. మీ దగ్గరే ఆన్సర్స్ ఉంటాయి. నేను చెప్పక్కర్లా. మనం ఏ చైర్ కోసం మనం దెబ్బలాడుకుంటున్నాము, దేనికోసం మనం ప్రాకులాడుకుంటున్నాము, దేనికోసం అసలు ప్రాకులాడాలి, అది మనమే ఆలోచన చేస్తే సరిపోద్ది. మనం ఆన్సర్స్ ఇప్పుడు డిస్కస్ చేసుకోకపోయినా. మరి అక్కడ ఆ సంఘం ఏంటి, ఇప్పుడు ఈ సంఘం ఏంటి? మరి అలాగే ఉన్నామా లేదా మనం ఆలోచన చేయాలి. దేవుని వైపు నడిపించండి అంటే నడిపిస్తున్నారు గానీ మధ్యలో వేరే యాడ్ చేసేస్తున్నారు. ఏమంటున్నారు? అదిగో ప్రాస్పరిటీ గాస్పెల్, హైపర్ ఫెయిత్ అదని ఇదని తెచ్చి మిస్‌లీడ్ చేసేస్తుంటే యూత్ ఇందాక అన్నట్టు కొంతమంది సంగీతం లేకపోతే రావట్లేదండి. అది ఇనేవే బానే ఉంది. ఎందుకంటే చివరికి ఎలా అయిపోయిందంటే ఏదో సినిమా పాటలు వినేవాళ్ళు చివరికి దేవుడి పాటలకొచ్చి దేవుడి పాటలకి డాన్స్ చేస్తున్నారుగా, చాలదా అని సంతృప్తి పడే స్థాయికొచ్చాం. అంటే ఇన్ ఎ వే ఇట్స్ గుడ్. బట్ ఏమనగలం దాన్ని? ఏమనగలం? అది. మరి ఇక చివరగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరన్నా మరి 1 పేతురు 4వ అధ్యాయం మీరు మొత్తం చదువుకోండి గానీ మేబీ నేను కపుల్ ఆఫ్ వర్సెస్ ఐ మైట్ హైలైట్. 1 పేతురు 4వ అధ్యాయానికి వచ్చేయండి. వచ్చేస్తే 10వ వచనం ఫస్ట్. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది
ఒకనికొకడు ఉపచారము చేయుడి. తర్వాత 12వ వచనము 13వ వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. పర్సెక్యూషన్స్ గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. సంఘానికి అల్టిమేట్ గా ఉండేటటువంటి గోల్ గురించి మాట్లాడుతున్నాడు. సరే, మరి 16వ వచనం చదవండి అమ్మా. ఎవడైనను క్రైస్తవుడై నందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవునిని మహింపపరచవలను. మళ్ళీ ఒకసారి చదవండి అన్న. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలను. హల్లెలూయా. 19వ వచనం చదవండి. 19. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవుని చిత్త ప్రకారం బాధపడువాడు అంటున్నాడండి. హూ సఫర్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ అంటున్నాడండి. అదేంటిది? పాజిటివ్ గా రావాలి కదా ఇక్కడ. మరి అది కాబట్టి నేను ఇంకెక్కువ డీప్కి వెళ్ళట్లేదు, టైం అయిపోయింది. మనం ఐ ఫీల్ లైక్ మేబీ మనం 2 ప్రేయర్స్ చేసుకుందాం. ఒకటి సంఘంగా మనం అంతా ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం, అండ్ దెన్ మున్నన్న ప్రార్థన అంశాలను బట్టి ఆయన ప్రార్థిస్తారు. మరి కాబట్టి చెప్పబడినటువంటి విషయాలను దయతో మీరు పరిశీలన చేయండి. అలాగే నా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. మరి మొదటి ప్రార్థన మనం చేసుకుందాం, సంఘంగా అందరం కలిసి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వారు చేస్తానంటే సరే, లేదంటే నేనే చేస్తాను. ఆ తర్వాత మున్నన్న ప్రార్థన అంశాలను బట్టి వారు ముందుకు నడిపిస్తారు. కృపగల ప్రభువా, దయగల ప్రభువా, మరి ఈ సాయంకాల సమయంలో మేమంతా ఇలా కూడుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు ముందుగా కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. చాలా 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 థ్యాంక్ యూ ప్రభువా. ఎందుకంటే చక్కని విషయాలు తెలుసుకోవడానికి మీరు కృపని మా పట్ల ఎనేబుల్ చేసి ఉంచారు ప్రభువా. చాలా 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 థ్యాంక్ యూ ప్రభువా. ప్రభువా, మరి తద్వారా మా బాధ్యతను మీరు పెంచుతున్నట్లయితే ఆ బాధ్యతను మేము చేయాలంటే మాకు శక్తి కావాలి ప్రభువా. ఆ శక్తిని మీరు మాకు అనుగ్రహించమని మేము కోరుకుంటా ఉన్నాం ప్రభువా. ప్రభా, మేము చెప్పుకునే డెఫినేషన్ ఆఫ్ విశ్వాసము ఇవన్నీ కాదు కానీ ప్రభా, మీదైన విశ్వాసం మాలో నింపుదల చేయండి ప్రభా. మీ యొక్క కృపను మాలో ఉంచండి ప్రభా. ఆ జ్ఞానం, మాకు విచక్షణ జ్ఞానాన్ని మీరు మాకు దయచేయండి ప్రభా. మా బాధ్యతను మేము కొనసాగించడానికి సహాయం దయచేయండి ప్రభా. మరి మానవులుగా మాదైన సమస్యలతో కొట్టుమిట్టాడిపోతున్నాం ప్రభు, అచేతన అవస్థలో ఉన్నాం ప్రభు, నలిగిపోతున్నాం ప్రభు. అయ్యో, మా ప్రార్థనలు బూడిదలో పోసిన పన్నీరు అయిపోతున్నాయని వెలిపిస్తా ఉన్నాం ప్రభు. నాయన దయచేసి మమ్మల్ని విడిచిపెట్టొద్దు ప్రభు. ఆయన మమ్మల్ని విడిచిపెట్టయితే వెళ్ళొద్దు ప్రభు. నీ కృప ఉంది కాబట్టి మేము ఈ మాత్రం సర్వైవ్ అయ్యగలం కదా ప్రభు. కాబట్టి ఈ బలహీనులపైన దయచేసి ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మా పాపములను జ్ఞాపకం చేసుకొని వద్దు ప్రభు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు నీ కృప మా మీద ఉంచి ఇదిగో ఈ సమస్యల్ని దాటి, ఈ యొక్క ఇబ్బందుల్ని దాటి, మరి ఆత్మీయ ఎదుగుదలలో కొంచెం ముందుకు జరిగి నువ్వు ఇస్తున్నటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని మరి ఫ్లరిష్ అవ్వాలి ప్రభు. ఖచ్చితంగా ఆ మొక్క చిగురించి కొంచెం పెద్దదవ్వాలి ప్రభు. ఆదిలో తుంపబడిపోయిన, లేకపోతే కాకుల ద్వారా ఎత్తుకెళ్ళిపోయిన విత్తనాల్లాగా అయిపోయిన ఉపయోగం ఉండదు ప్రభు. వేస్ట్ ఆఫ్ ఎనర్జీ లాగా అయిపోద్దు ప్రభు. వద్దు ప్రభు, వద్దు. మమ్మల్ని పనికిరాని పాత్రలు అని విసిరివేయొద్దని నేను బతిమలాడుకుంటున్నాం ప్రభు. పనికి వచ్చే పాత్రలుగా మమ్మల్ని చేయమని కోరుకుంటున్నాం ప్రభు. నింపు, నీ జీవపు ఊటతో నింపు, నీ యొక్క ఆత్మతో, ఆ జ్ఞానంతో నింపి మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళమని ప్రభు. మరి ఇంకా ముందు మరి ఇంతకు మంచిగా చదువుకోవడానికి, చక్కగా డిస్కస్ చేసుకోవడానికి మేమంతా మా పైన ఉంచిన మరి ఫర్దర్గా ఏ బాధ్యత ఉంచావో మాకు తెలియదు, కానీ ఆ బాధ్యతను మరి చక్కగా సంఘముగా మేము నిర్వర్తించుటకు, మరి మేము ఆ విధంగా సాగుటకు తగిన బలము, జ్ఞానము, శక్తిని దయచేయమని మరొక్కసారి ప్రభు ఈ కృపను మాకు అనుగ్రహించావు. ఈ కృపను బట్టి మాత్రం ప్రభు మేము ఏమి ఇచ్చి నీకు స్తుతించినా ఇది చాలా చిన్నది అయిపోద్ది ప్రభు. చాలా చిన్నది అయిపోద్ది. నువ్వు పిలుచుకున్నావు, నువ్వు ప్రేమించావు కాబట్టి ఇదంతా పాజిబుల్ అవుతుంది ప్రభు. ఒక్క మాట నాకెందుకు అని నువ్వు వెనక్కి తీసుకుంటే అయిపోయింది, మా చాప్టర్ క్లోజ్ ప్రభు. కాబట్టి దయచేసి మమ్మల్ని క్షమించి ఇదిగో మమ్మల్ని హత్తుకుని మరలా మమ్మల్ని ప్రేమించమని కోరుకుంటూ ప్రభు చిన్ని ప్రార్థన నీ పాదసన్నిధికి చేర్చుకోమని వేడుకుంటూ ప్రభు నా నోటి మాటలు, నా హృదయ దానము, నా ప్రార్థన, నా కన్నీరు సైతం నీ దృష్టికి అంగీకారం అవ్వాలని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన ఒక్కడే రక్షణ మార్గము, సత్యం తెలుసుకో, వెలుగు పొందుకో. యేసు చరణం